జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. పూజ ఎందుకు చెయ్యాలి? లాభమేమిటి? పై ప్రశ్న చిన్నపిల్లలు అడిగారు అంటే అర్థం ఉంది. కానీ నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా ప్రపంచ వ్యామోహంలో మునిగి అరిషడ్వర్గాలలో తేలుతూ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మనము వెంటనే పూజ చెయ్యకపోతే కళ్ళు పోతాయి, లేదా సంపదలు పోతాయి, లేదా చేస్తే సంపదలు వస్తాయి అంటాము. ఎందుకంటే మనకు కూడా పూర్తి అవగాహన ఉండదు. పూజ ఎందుకు? దేవుడు నిరాకారుడు, నిరంజనుడు, ఈ ప్రపంచమంతా వ్యాపించినవాడు, నడిపిస్తున్నవాడు, నీలో నాలో ఉన్నాడు చైతన్యంలా. ఆ చైతన్యం అర్థం కావడానికి, ఆచరణలో సాధన చేయడానికి మనసు నిలవాలి, సహకరించాలి. దానికే పూజ మొదటి మెట్టు. దీనికంతటికీ కారణము గృహస్థాశ్రమము, ఆ పైన దేవతల రుణము. ఇంద్రియాలన్నింటికీ దేవతల అధిష్టాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింట పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు కలిగి ఉండడం. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం కృతజ్ఞత కలిగి ఉండడం. లక్ష్మణస్వామి కిష్కింధకాండలో ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు. ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఏషా ధర్మ సనాతన, ఇది మన సనాతన ధర్మము అంటారు. రామాయణంలో బద్దెనవారు ఉపకారికి నుపకారము కాదు సేయ, వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అన్నారు కదా. అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి. అలా చెయ్యాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి. ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి అంటే 5 జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాము. కన్నును ఆధారం చేసుకొని మనకి ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాము. చెవులు ఇచ్చాడు, వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చిరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాము. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తున్నాము. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాము. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాము. ఈ 5 ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. అంటే మనం మనసుతో చేసే వ్యాయామము, అంటే మానసిక సాధన. మనసును స్థిరపరచుకోవడానికి ఇదొక మార్గము. అందుకే పూజలో భాగము. ధ్యానం కూడా మొదట, తర్వాత. ధ్యానంలోనే దేవుని పూజ. మన తెలివితేటలు జ్ఞానం పెరగడానికి, మన మెదడును మనమే సక్రమమైన పద్ధతిలో పెట్టుకోవడానికి ఓ ప్రక్రియ. మనసు నియంత్రణ లేనివారు ఎలా పతనం అవుతున్నారో చూస్తున్నాము కదా. ఆత్మహత్యలు, తాగుడు, జూదము, మత్తుమందు, కోపము, తల్లిదండ్రులను తులనాడడము, వదిలేయడము, ఇంకా ఎన్నో విచిత్రాలు చూస్తున్నాము. నూనె లేదా నెయ్యి దీపము వెలుగులు పెట్టడం అనేది త్రాటకం అనే ఓ యోగ ప్రక్రియ అంటారు. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు అంటారు. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే, లేదా 108 నామాలు చదివితే నాలిక మొద్దు బారదు, మాట స్పష్టత వస్తుంది. అది నాలుకకు ఓ వ్యాయామము అనవచ్చు కదా. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది. ఉచ్చారణ అలాగే ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే సభ లేదా 10 మందిలో మాట్లాడే భయం కూడా పోతుంది. ధైర్యం వస్తుంది. బెరుకుగా గొంతు ఎత్తి మాట్లాడలేని, బయటకు చెప్పలేని వాళ్ళను, 10 మందిలో మాట్లాడలేని వారిని ఎంతోమందిని చూస్తున్నాం కదా. పూజ అంటే చాదస్తము కాదు, మన ఆరోగ్యము, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పగలరు. మనల్ని మనం సరిగ్గా మార్చుకునే విధానం అని కూడా చెప్పగలరు. మరి మనం కూడా కృతజ్ఞతతో స్వామివారిని సేవించుకుందామా? జై శ్రీమన్నారాయణ. కొనకళ్ళ సంధ్యారాణి.